పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్ ముందు సిఐడి హాజరుపరిచింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు, రానన్నా. నాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా? నా మీద ఎన్ని కేసులు పెట్టారో నాకే తెలియదంటూ పోసాని వాపోయారు. నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. 2 రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్ అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్ ను తెనాలి కోర్టు అనుమతించింది. కాగా పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్ కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు. పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులు గాను 17 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ లో నమోదైన కేసుకు గాను ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల బుర్రట దక్కించవచ్చనే ఉద్దేశంతోనే వరుసగా ఒక్కో పిఎస్ లో నమోదైన కేసుకు గాను ఆయన తరలిస్తూ వచ్చారు. అలా 2000 కిలోమీటర్లకు పైగా తిప్పి పోసాన్ని హింసించారు. అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కార్ అదే రీతిలో రెడ్ బుక్ పై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుందని, తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాలు నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురుగొల్పుతుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 వయసున్న పోసాని కృష్ణమురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఆయనకి ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.